శ్రీమదాత్మనే గుణైకసింధవే నమః శివాయ. ఆ స్తోత్రం ఏమిటి అంటే శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రము. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రచించారు. అందున అనేకమైన స్తోత్రము వాంగ్మయాన్ని వారు ఇచ్చినా కూడా దీన్ని ఎంచుకోవడానికి ఈ సందర్భంలో ముఖ్య కారణం ఏమిటి అంటే ఇది సాక్షాత్ శృంగేరి జగద్గురువులు స్తోత్ర త్రివేణి అన్న ఒక గొప్ప సంకల్పాన్ని చేసి దానిలో 3 స్తోత్రములను నిత్యము అందరూ కూడా పారాయణ చేస్తే వారికి సకల శుభములు కలుగుతాయి, సర్వ సౌభాగ్యములు కలుగుతాయి అని వారే స్వయంగా చెప్పారు. అందులో ఒకటి శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రము. ఇందులో 27 శ్లోకములు ఉంటాయి. ఈ స్తోత్రములో అంటే 27 నక్షత్రములకు 27 శ్లోకములను దీనిలో శంకర భగవత్పాదాచార్యులు వారు మనకు అందించారు. ఎంత గొప్ప విషయం అంటే ఆ నక్షత్రములు అన్నప్పుడే దేవదేవుడైన పరమేశ్వరుడు సర్వ నక్షత్రములకు గ్రహములకు గణములకు అధిపతి అయి ఉన్నాడు. దాని రూపముగానే ఆ అన్నిటి రూపముగానే పరమేశ్వరుని మనం ఇక్కడ వర్ణిస్తూ చక్కగా మనము ఆ నక్షత్రముల రూపంలో అంటే ప్రకాశవంతమైన చీకట్లని పారద్రోలేది నక్షత్రము అంటారన్నమాట. ఆ నక్షత్ర స్వరూపుడు నక్షత్రాలకే వెలుగునిచ్చే ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ సర్వగ్రహదోషములను ఈ యొక్క స్తోత్రవాంగ్మయ పారాయణ ద్వారా మనము పారద్రోలవచ్చు, సర్వ శుభములను పొందవచ్చు అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు.